గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం భగ్గుమంది. పార్టీలకు అతీతంగా నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులైన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అశాస్త్రీయంగా జరుగుతున్న డివిజన్ల పునర్విభజన నగర ప్రజలకు శాపంగా మారనుందని వారు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నాకే తుది నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ గెజెట్ పేపర్లను చింపేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ కార్యాలయాల్లో వార్డుల విభజన చేపట్టాలని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. దాంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. సభ కంట్రోల్ కాకపోవడంతో మేయర్ సభను వాయిదా వేశారు. దాంతో బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు. వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణపై ఈ నెల 17తో గడువు ముగియనుండడంతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు మేయర్ విజయలక్ష్మి. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణ ఎజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన అనంతరం వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరణ ఇచ్చారు. నగరంలో ప్రస్తుతం జనాభా 1,34,00,000 మంది ఉన్నారని, 2011 జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభాను అంచనా దృష్ట్యా పునర్విభజన చేస్తున్నట్లుగా ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. జీవో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, నాలాలు, మేజర్ రోడ్లు, గ్రామాల పాత రికార్డులు, సర్వే నెంబర్ల ప్రకారం వార్డులను 300కు పెంచినట్లుగా తెలిపారు. అలాగే ఏ వార్డును కూడా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి మార్చడం లేదని కర్ణన్ సభలో వివరించారు. ఎక్కువగా పేర్లు మార్పు, సరిహద్దులు తదితర అంశాలపై అబ్జెక్షన్స్ వచ్చినట్లుగా కమిషనర్ తెలిపారు. వార్డుల పునర్విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్డుల పునర్విభజన చిందరవందరగా ఉందన్నారు. కనీస సమాచారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడతారని ప్రశ్నించారు. వార్డుల పునర్విభజనపై కార్పొరేటర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా ఎలా విలీనం చేస్తారన్న దాసోజు శ్రవణ్ ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లాను మొత్తం పట్టణ ప్రాంతంగా ప్రకటించడం వల్ల తమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. మరోవైపు డీలిమిటేషన్పై బీజేపీ ఫైర్ అయింది. గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్లు డీలిమిటేషన్ గందరగోళంగా ఉందన్నారు. ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పునర్విభజన చేపట్టాయని వారు ఆరోపించారు. వార్డుల పునర్విభజనపై ఇప్పటికైనా కమిటీ వేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. డివిజన్కు 44,000 మంది ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇక వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ కావున అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలన్న దానం వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని దానం నాగేందర్ కోరారు. వార్డుల పునర్విభజనపై ముందే సమాచారం ఇచ్చి విభజన చేపట్టాల్సి ఉందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ఉద్దేశం ఏంటో తెలపాలని ఆయన సూచించారు. వార్డుల పునర్విభజన ఎంఐఎంకు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆయన వార్డుల్లో ఓటర్ల వివరాల ప్రకారం పునర్విభజన చేపడితే ఆ వివరాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ, ఎంఐఎం సభ్యుల నిరసనల మధ్య వార్డుల పునర్విభజనపై అన్ని పార్టీల సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ను ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు. తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్లో రూల్ నెంబర్ 5 కానీ 4, 5, 6, 7 ఇవన్నీ కూడా వయలేట్ చేసినారు. ఆర్డినెన్స్ 2వ తారీఖు నాడు పట్టుకొచ్చినారు. జియో డిలిమిటేషన్ జియో వచ్చేసి గజెట్ వచ్చేసి 9వ తారీఖు పట్టుకొచ్చినారు. ఇంత పెద్ద 2,000 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఒక కాన్స్టిట్యున్సీని 6 రోజులు 7 రోజుల్లో మొత్తం తతంగం పూర్తి చేసినాం అనేటువంటిది హ్యూమన్లీ ఇంపాసిబుల్. వాళ్ళు ముందే నిర్ణయించుకొని జీవోలు తర్వాత పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దేటువంటి ఒక దుర్మార్గమైన అనుమూల రాజ్యాంగ నియంత్రణతో పనిచేస్తా ఉంది తప్ప అంబేద్కర్ రాజ్యాంగం కాదు. మొత్తం హైదరాబాద్ సిటీని భౌగోళికంగా మార్చే కుట్ర చేస్తున్నారు. కేవలం మైనారిటీ సంతుష్టీకరణ విధానాల కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఒక హైదరాబాద్ సిటీనే ఇస్లామిక్ సిటీగా మార్చే కుట్రనే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ అని. ఎందుకంటే రేషనలైజేషన్ ఎక్కడ లేదు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారో డివిజన్ అనేది చెప్పడం లేదు. ఈ రోజు ఈ మ్యాప్లు ఇచ్చేసి నంబర్లు పెట్టిరు. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు.